హోటల్లో ఉన్న టేస్ట్లు కూడా అంత బాగా ఉంటాయి. మా హోటల్ 20 years ఎక్స్పీరియన్స్ ఉంది మాకు హోటల్ ఫీల్డ్లో. సో చిన్నగా ఎదుగుతూ ఈ స్టెప్కి వచ్చామండి. మన హోటల్లో అన్ని రకాల ఫుడ్స్ దొరుకుతాయి. అంటే చికెన్ ఐటమ్స్, మటన్ ఐటమ్స్ అండ్ గ్రేవీ కానీ, బిర్యానీస్, వింగ్స్, లాలీపాప్స్, ఇంకా ఫిష్, పీతలు, ఇట్లాంటివన్నీ రకరకాల వెరైటీస్ మనకు దొరుకుతాయి. అలాగే మార్నింగ్ టైం వస్తే దోశ విత్ చికెన్ షార్వా ఉంటుంది అండ్ రాగి సంగటి, నాటుకోడి పులుసు, ఇలాగా డిఫరెంట్ రుచులతోటి మనము ఒంగోలు ప్రజలకి అందించాలి. అంటే మంచి రుచులతోటి ఇంటిలో మనం ఎలా చేసుకుంటామో అలాంటి రుచుల్ని మనం ప్రజలకి అందించాలి. అది కూడా తక్కువ ధరలో, రీజనబుల్ రేట్స్లో మనకి హోటల్లో దొరుకుతాయండి. అన్నీ న్యాచురల్ వాడతామండి. సహజంగా అంటే మసాలాలు కానీ ఇవి అన్నీ మేము ఓన్గా తయారు చేసుకుంటాము. ఇంట్లోనే మిక్సీలో పెట్టుకొని, అలాగే కారం కూడా తీసుకుంటే మంచి మిర్చి తెచ్చి మేమే రోకలతో అంటే దంపుడు మిషన్ వాటితోటి అలాంటివే వాడతాము. ఆయిల్స్ కానీ రేటు అయితే చూసుకోము, ఎందుకంటే క్వాలిటీ బాగుంటేనే మనకి కస్టమర్స్ ఉంటారు మంచి. కాబట్టి క్వాలిటీ విషయంలో ఎక్కడ కూడా కాంప్రమైజ్ అవ్వము. మసాలాలు అయితేనేమి, చికెన్ అయితేనేమి అన్నీ ఫ్రెష్గా ఉంటాయి మన దగ్గర. మటన్ కానీ ఏవైనా సరే లైవ్లో తెచ్చి మనం చేయడం జరుగుతుంది. అందుకనే వీటికి టేస్ట్ వస్తుంది. అసలు అంటే ఈ కుకింగ్ అనేది ఫ్యాషన్ అన్నమాట. ఏదో మామూలుగా చేయాలని కాదు, లాభం వచ్చినా నష్టం వచ్చినా ఏది వచ్చినా సరే ఇంక ఇదే లైఫ్ అన్నట్టు. కాబట్టి క్వాలిటీ మెయింటైన్ చేయడం మెయిన్. క్వాలిటీ అండ్ చీప్ అండ్ బెస్ట్ అన్నమాట. ఈ వేలో ఉంటేనే ప్రజలకు నచ్చుతుంది, మనం దగ్గర అవుతాం. ఆ విధానంలో మేము వెళ్ళాలని కోరుకుంటున్నాం. అందుకనే ఈ ప్రాసెస్ మొదలుపెట్టాలి. తీసుకున్న వాళ్ళు బాగుందనే చెప్తారు. అంటే వివిధ ప్రజలు, రకరకాల ప్రజలు ఉంటారు, వాళ్ళకి వేరే టేస్ట్ నచ్చుతూ ఉండొచ్చు. కానీ అందరికీ బాగా నచ్చే విధంగా చేయడం అనేది మన స్పెషాలిటీ.